హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. నేను ప్రీవియస్‌లీ కాణిపాకం వీడియోలో చెప్పాం కదండీ! మేము 18 ఇయర్స్ బ్యాక్ అక్కడి నుండి ఒక వినాయకుడి విగ్రహం తెచ్చుకున్నాము. అమ్మ వాళ్ళ ఇంట్లో గోడ దగ్గర పెట్టుకున్నాము అని చెప్పి. ఆ వినాయకుడి విగ్రహం ఇదేనండి. రాతి విగ్రహము. అమ్మ ఎవ్రీ వెడ్నెస్‌డే విగ్రహాన్ని శుభ్రంగా కడిగి పూజ చేస్తారు. మామూలు రోజుల్లో అయితే మాత్రం డెఫినెట్‌గా బెల్లం నైవేద్యం పెట్టి మామూలు పూజ చేస్తారు. బట్ వెడ్నెస్‌డే మాత్రం తప్పకుండా వినాయకుడిని కడిగి పూజ చేస్తారు. ఇట్లా రాతి విగ్రహాలు పెట్టుకుంటే డెఫినెట్‌గా డైలీ పూజలు చేయాలంటండి. సో, అమ్మకి ఎప్పుడైనా కుదిరినప్పుడు, ఏదైనా ఊర్లొచ్చినప్పుడు అట్లాగా పక్కన వాళ్ళకో, లేకపోతే అమ్మ వాళ్ళ ఇంట్లో పైన రెంట్‌కుండే వాళ్ళకో అట్లా చెప్తారు. వాళ్ళు చేస్తారు. వినాయకుడు విఘ్నాధిపతి. ఆయన్ని పూజిస్తే మనం చేసే పనుల్లో ఏ విఘ్నాలు లేకుండా సక్రమంగా జరుగుతాయని నమ్ముతాము. అందుకే మా ఇంట్లో ఎప్పుడు ఏ చిన్న పని మొదలుపెట్టాలన్నా, ఏ శుభకార్యం చేయాలన్నా, ఆఖరికి ఎక్కడికైనా ఒక పని మీద బయటికి వెళ్ళాలన్నా గానీ, ఖచ్చితంగా మా ఇంట్లో ఈ వినాయకుడికి పూజ చేసుకొనే వెళ్తామండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మీరు ఏ కార్యం మొదలుపెడుతున్నా, ఏదన్నా పని మీద బయటికి వెళ్తున్నా గానీ ఈ శ్లోకాలు చదువుకోండి. ఆ వినాయకుడిని మనం చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా మా పని సక్రమంగా పూర్తయ్యేటట్టు, విఘ్నాలు కలగకుండా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుందని నేను నమ్ముతాను. వినాయకుడికి వేసిన పూలమాల మా ఇంట్లో మా అమ్మ రోజూ చెట్లకి పూలు కోసుకొచ్చుకొని స్వయంగా తన చేతులతోనే గుచ్చి వేస్తారు. రోజూ వేస్తారండి. ఆ పూలమాల అలా ఒత్తుగా రావడానికి ఎట్లా గుచ్చుతారు అనేది నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తానండి. మీన్‌వైల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.